వాక్య భాగము యోహాను సువార్త 6వ అధ్యాయం నుండి 22వ వచనం నుంచి కొంత భాగాన్ని దినాన ధ్యానిద్దాం. యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళితే అక్కడికి వేల కొలది జనులు యేసుక్రీస్తు వెంబడి తరలి వస్తున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, వర్షమైనా, తుఫాను వచ్చినా, ఎటువంటి వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా యేసుని అందరూ కూడా వెంబడించి జనములందరూ కూడా తరలి రావడం చూసి శిష్యులందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఏమిటి ఈ ఆశ్చర్యము? ఈయన మాటల్లో ఉన్నటువంటి ప్రభావం అనుకున్న గొప్పతనం ఏంటి? ఎందుకు ఎంతగా వేల కొలది జనాభా వెళ్ళిపోతున్నారు అని శిష్యులందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. కానీ యేసుక్రీస్తు మాత్రం ఆశ్చర్యపోలేదు. యేసుక్రీస్తు వారు ఎందుకు ఆశ్చర్యపోలేదంటే ఆయన వారి అందరి యొక్క ఆంతర్యము నెరిగినవాడు. నీవు మనసులో ఏమనుకొని యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నావో, ఏ యొక్క ఆలోచనతో ఆయన దగ్గరికి మందిరంలోకి వస్తున్నావో, నీ ఆంతర్యము నా ఆంతర్యము తెలిసినటువంటి జీవము గల యేసు ఆ విషయము వారందరూ కూడా గ్రహించలేకపోయారు. కానీ యేసుక్రీస్తుని ఎందుకు మీరందరూ కూడా తండములుగా వీరందరూ అనుసరిస్తున్నారనే విషయాన్ని యేసుక్రీస్తుకు తెలుసు. కారణము ఆయన అద్భుతములు చేస్తున్నారని ఆయనని అనుసరిస్తున్నారు. అదే యోహాను సువార్త 6వ అధ్యాయంలోనే 2వ వచనంలో ఒక మాట చూస్తాము. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించడానికి గల కారణం ఏంటంటే ఆయన అందరినీ కూడా రోగులను స్వస్థపరుస్తున్నారని, అందుకు ఆయనని అనుసరిస్తున్నారనే విషయం యేసుక్రీస్తు వారు గ్రహించారు. ఆంతర్యము తెలిసింది కనుక శిష్యులు ఆశ్చర్యపోయారు. యేసుక్రీస్తు ఆశ్చర్యపోలేదు. ఇప్పుడైతే వారు అనగా ఈ యొక్క భాగంలో మనం చూసినట్లయితే ఆహారము వారికి దొరుకుతుందని యేసుక్రీస్తుని అనుసరిస్తున్నారు. ఆహారము దొరుకుతుందనే ఉద్దేశంతో ఆయన అక్కడ సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి వారికి ఆహారాన్ని సమృద్ధిగా ఇస్తే, ఈయనని అనుసరిస్తే మనకి ఆహారానికి కొదువు ఉండదని వీళ్ళందరూ కూడా భావించి అనుసరిస్తున్నారు. ఒకవేళ యేసుక్రీస్తు చేస్తున్నటువంటి సూచక క్రియల ద్వారా యేసుక్రీస్తుని అనుసరిస్తే మంచిదే. క్రియల ద్వారా అనగా సూచక క్రియల ద్వారా యేసుక్రీస్తును అనుసరిస్తే కొంత మేరకు మంచిదే. వారు రక్షించబడేటటువంటి అవకాశము వస్తుందని మనము గ్రహించాలి. అయితే కేవలము ఆహారము కొరకు మాత్రమే యేసుక్రీస్తును అనుసరించుట, ఆయనను వెంబడించుట అన్నది పొరపాటుని కూడా ఇతనాన్న దేవుడు మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి అనేక మంది అక్కడ ఆహారము కొరకు అనుసరిస్తున్నారు. ఆహారం అనేసరికి యేసుక్రీస్తు 2 రకములైనటువంటి ఆహారాల గురించి చెబుతున్నారు. శారీరకంగా మనకు కావలసినటువంటి నిత్యావసరమైనటువంటి ఆహారము గురించి ఒకటి చెబుతున్నారు. ఇది అవసరమే, ప్రతి వారికి కూడా శరీరానికి ఇది చాలా ప్రాముఖ్యమైనది. అయితే మీలో ఉన్నటువంటి మీ ఇన్నర్ మ్యాన్ కి, మీలో ఉన్నటువంటి ఆత్మకు కూడా ఆహారము అవసరము. ఈ ఆహారము గురించి యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా బోధించేది, మనం అందరం కూడా ఆచరించవలసింది. యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి ఆహారము ఆత్మల కొరకైనటువంటి ఆహారము. మీ ఆత్మను జీవింప చేయడానికి, మీ ఆత్మ నశించిపోకుండా ఉండడానికి చెప్పేటటువంటి బోధే మీ లోపల ఉన్నటువంటి మనిషికి చెబుతున్నటువంటిది. ఆ ఆహారము గురించి యేసుక్రీస్తు చెబుతుంటే మీరందరూ కూడా రోజు తినేటటువంటి ఆహారము గురించి ఆలోచిస్తూ యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారని దినాన్న దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆహారము నీవు జీవించి ఉండేలాగా చేస్తాయి. కానీ యేసుక్రీస్తు ఇస్తున్నటువంటిది నిత్య జీవం.
ఈ ఆహారముతో మనము కొంతకాలము కొన్ని సంవత్సరాలు బ్రతుకుతాం, శాశ్వతముగా బ్రతకము. కానీ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి ఆహారము నీ ఆత్మ నిత్యము కూడా జీవించడానికి కనుక ఆయన నిత్య జీవం గురించి ఇచ్చేటటువంటి ఆహారం గురించి ఆయన మాట్లాడుతున్నారు. ప్రజలకు అది ఇంకా అర్థం కావటం లేదు. కనుక అందుకనే యెషయా గ్రంథంలో చదవబడినటువంటి వాక్య భాగంలో 55వ అధ్యాయము 2వ వచనంలో చక్కటి మాట చూస్తాం. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోగలిచెదరు, సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు అంటున్నాడు ఇక్కడ. కనుక ఇక్కడ చూస్తున్నటువంటి మాట మీ కష్టార్జితాన్ని ఎందుకు వ్యయపరుస్తున్నారు అని అంటున్నాడు అక్కడ. అనగా వీళ్ళు అనుకుంటున్నారు కష్టార్జితాన్ని ఎందుకు వ్యయపరుస్తున్నారు, ఎందుకు వృధా చేస్తున్నారు అని అంటే రక్షణ పొందడానికి కష్టపడాలేమో అనుకుంటున్నారు. రక్షణ పొందడానికి నువ్వు ఏదైనా కష్టమైనటువంటి పని చేయాలని అనుకుంటున్నారు. ఇదే మాట అదే 6వ అధ్యాయం యోహాను సువార్త 27లో కూడా మనం చూసినట్లయితే అక్కడ క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుటే గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే. అక్కడ కాదు, ఇక్కడ యేసుక్రీస్తు చెబుతున్న మాట ఏంటంటే క్షయమైన ఆహారము కొరకు మీరు కష్టపడకండి, నిత్య జీవము కలుగజేయు అక్షయమైనటువంటి ఆహారము కొరకే కష్టపడేది. అంతవరకు మనము ఆగిపోతే దీని గురించి కూడా అనగా మనము నిత్య జీవము గురించి కష్టపడాలని యేసుక్రీస్తు కూడా చెబుతున్నారు అనుకుంటున్నారు. నీవు నిత్య జీవనం పొందడానికి నువ్వు కష్టపడవసరం లేదు. తర్వాత ఏం మాట్లాడుతున్నారు చూడండి, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును అంటున్నారు. కనుక యేసుక్రీస్తు మనుష్య కుమారుడు, ఆయన నీకు ఇస్తారు తప్పించి రక్షణ అన్నది నువ్వు కష్టార్జితం నుంచి ఉదయం నుంచి లేచి నువ్వు కష్టపడిపోతే 4 రోజులకు 4 సంవత్సరాలకు 40 సంవత్సరాలకు నిత్య జీవం వచ్చేది నీ కష్టార్జితాన్ని బట్టి రాదు. అది దేవుడే నీకు ఇవ్వాలి. ఆయన ఇస్తే నేను రక్షణను పొందుకోగలవు. అయితే నువ్వు కష్టపడవలసింది ఎక్కడ, ఏ విషయంలోనంటే దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేయడంలో కష్టపడు, వాక్యము చదివి ధ్యానిస్తూ దానిని రోజు నెమరు వేసుకుంటూ అందులో ఉన్నటువంటి మాటల ప్రకారముగా నీ జీవితానికి అలవరుచుకొని ఆ వాక్యానుసారమైనటువంటి జీవితం జీవించడానికి కష్టపడు. ప్రార్థన చేయడానికి గంటలు చేయడానికి కష్టపడు. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడానికి కష్టపడు. దేవుని సాష్టాంగపడి దేవుని నీ యొక్క పాపముల నిమిత్తమే పశ్చాత్తాపడి దేవా నా పాపాలను క్షమించు అన్న విషయంలో కష్టపడు. కానీ నువ్వు అలా కష్టపడితే ఆయన దానివల్ల నీకు రక్షణ అప్పుడు కూడా రాదు. ఆయన ఇస్తేనే రక్షణ నీకు వస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకని మనుష్య కుమారుడు దానిని నీకు ఇచ్చును. కనుక ఇక్కడ వారందరూ కూడా నాడు అనుకుంటున్నారు మేమందరం కూడా కష్టపడాలన్నమాట, రక్షణ గురించి కష్టపడాలనుకుంటున్నారు. కానీ దేవుడే దానిని ఇస్తారు, కానీ నువ్వు దాని గురించి నీవు కష్టపడవసరం లేదు. కానీ ప్రార్థన పెట్టుబడితో దేవునికి సమీపంగా నువ్వు ఉంటే ఆయన నీకు అప్పుడు ఇస్తారన్న విషయాన్ని గమనించాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది నాన్న తెలియజేస్తున్నటువంటి మాటలు నిత్య జీవం పొందాలంటే ఏదో చెయ్యాలి. నిత్య జీవం పొందాలనంటే ఏదో చెయ్యాలని వారందరూ కూడా అనుకుంటున్నారు. అయితే యేసుక్రీస్తు నిత్య జీవం పొందాలని అంటే ఏమి చేయాలో చెబుతున్నారు. నువ్వు నిత్య జీవం పొందాలనంటే నిత్యము కూడా నీ ఆత్మ నశించుకోకుండా జీవించాలనంటే నువ్వు చేయవలసింది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. నమ్మాలంటే విశ్వాసం ఉంచాలి. ఇది నీవు కష్టపడవలసినటువంటి విషయం కాదు. నీ హృదయాన్ని నీవు వంచి నీ హృదయంలో నుండి సంపూర్ణంగా నమ్మేటటువంటి విధముగా నీ ఆలోచన విధానాన్ని మార్చుకొని ఉండడమే విశ్వాసము. కాబట్టి యేసుక్రీస్తు అంటున్నారు నిత్య జీవం పొందడానికి మీరు కష్టపడవద్దు కానీ నా యందు విశ్వాసం ఉంచేటి అంటున్నారు. కనుక ఒక విశ్వాసి యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం వలన అతడు ఏ మంచి కార్యము కూడా చేసేయట్లేదు. కేవలం ఆలోచనలో దేవుని యందు నమ్ముతున్నాడు. దేవా నేను నమ్ముతున్నాను,
ఈ సృష్టిని నీ నోటి మాట చేత నువ్వు కలుగజేసేవన్న విషయాన్ని నేను నమ్ముతున్నాను. అక్కడ ఉన్నటువంటి కుట్టికాల వారిని ప్రతి ఒక్కరిని కూడా నీ నోటి మాట చేత వారిని మీరు స్వస్థతిచ్చారన్న విషయాన్ని నేను చూసినప్పుడు కూడా నేను నమ్ముతున్నాను. అంతేగాని నేను ఏ కార్యం కూడా చేయట్లేదు. ఈ దినాన్న మనకి కూడా చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులను తెలియజేస్తున్నారు. ఎఫెసీ రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో 18 నుంచి 8-9 చూద్దాం. 2వ అధ్యాయం 8-9 చూద్దామా? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునో అతిశయపడా వీరుడు. అనంగా నీవు చేసేటటువంటి దాన ధర్మాలు, మంచి కార్యాలు, ఇతరులకేమో హెల్ప్ చేయడము, డబ్బు, ధనమో, వస్త్రమో లేదా ఏదో ఇవ్వడం వలన మంచి కార్యమో మంచిదే, కానీ దాని వలన నీకు రక్షణ రాదు. విశ్వాసం ఉంచడం వలన మాత్రమే నీవు రక్షణను పొందుకుంటావని దేవునికి వాక్యము సెలవిస్తున్నది. క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడనో అతిశయపడా వీరలేదు. నిజంగా క్రియల వలనే కలిగినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొందుకున్న తర్వాత నేను ఫలానా గొప్ప గొప్ప పనులు చేశాను కనుక ఈనాడు నేను రక్షణ పొందాననుకొని గొప్పలు చెప్పుకునే అవకాశం వస్తుంది. కనుక నువ్వు అతిశయపడే వీలు లేదు అని వాక్యమే సెలవిస్తుంది. కనుక నువ్వు ఏ సూచక క్రియ చేస్తున్నావు, ఏమి జరిగించుతున్నావు అని విశ్వసించడానికి మాకు ఏ సూచక్రియ చేయబోతున్నావని అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా యేసుక్రీస్తుని అడిగారు. దేవా, నేను నమ్మమంటున్నావు, విశ్వాసం ఉంచని చెబుతున్నావు, బాగానే ఉంది. కానీ మేము విశ్వాసం ఉంచడానికి ఏంటి ఒక సూచక్రియ చేయాలంటున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ రుజువు కావాలి. కనుక కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలోనే 1వ అధ్యాయము 22వ వచనంలో ఒకే సెంటెన్స్ ఉంటుంది. అక్కడ చూడండి, యూదులు చాలు, నా ఒక్క మాట చాలు, యూదులు సూచక క్రియలు చేయమని. కాబట్టి విశ్వాసం ఉంచండి అని అంటే, విశ్వాసం ఉంచడానికి మరి నువ్వు ఏ సూచక్రియలు చేస్తున్నావు, మాకు ఒక సూచక్రియ చెయ్యు అని తిరిగి మళ్ళీ కూడా అదే మాట వాళ్ళు అడుగుతున్నారు. యూదులు సూచక క్రియలు అడుగుతున్నారు. వాళ్ళు అంటున్నారు, పరలోకము నుండి మన్నాను కురిపించారు కదా ఆనాడు, పరలోకం నుండి మన్నాను కురిపించినట్టు మాకు కూడా నువ్వు ఏదైనా చేస్తే మేము నమ్ముతాము అంటున్నారు. కనుక ఇది నా యేసుక్రీస్తు వారి మాటలకు నవ్వుకొని అంటున్నారంటే మాట ఏంటంటే, విశ్వాసము కేవలము ఒక గురుతుల వలన లేదా ఒక సూచక క్రియల వలన లేదా ఏదన్నా ఒక అద్భుత కార్యము చేయడం వలన నీకు విశ్వాసం వస్తుంది అని అనుకుంటే అటువంటి సూచక క్రియలు, అద్భుత కార్యాలు సాతాను కూడా చేస్తాడు. మోషే వెళ్ళినప్పుడు ఫరో దగ్గరికి కర్రని పావు కింద మార్చేస్తే అతని దగ్గర ఉన్న మంత్రగాళ్ళు కూడా కర్రని పావు కింద మార్చేశారు. వాళ్ళు అద్భుతాలు చేశారు. అనగా సాతాను కూడా అద్భుతాలు చేయగలడు, అనగా సూచక క్రియలు చేయగలడు, సాతానుడు కూడా చేయగలడు. కనుక సాతానుడు సూచక్రియలు వచ్చి ఇలా చేస్తే నువ్వు సాతాన్ని కూడా నమ్మేస్తావు అన్నమాట. అనగా కేవలము సూచక క్రియల వల్ల మాత్రమే విశ్వాసం ఉంచుట మంచిది కాదు. కారణం ఏంటంటే సాతాను కూడా అవి చేయగలడు అని వినాన్న దేవుడు మనకి తెలియజేస్తున్నారు. కనుక ప్రేమైనటువంటి దేవుని సంగమా, వారు అంటున్నారు, ఇంకా వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, మోషేవే మాకు మన్నాను కురిపించాడు అంటున్నాడు. మోషే ఆనాడు మన్నాను కురిపించినట్టుగా మీరు కూడా మాకు ఏదైనా సూచక క్రియ చేయండి అని అన్నాడు. పరలోకము నుండి మోషే ఆహారము అనుగ్రహించడు అనుకుంటున్నారు. వారి యొక్క మౌఖికానికి 32వ వచనం ఆరాధ్యంలో యేసుక్రీస్తు అన్నారు, కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చే ఆహారము జాగ్రత్తగా రండి, మోషే మీకు ఇవ్వలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారాన్ని మీకు అనుగ్రహించారు. కాబట్టి ఎవరైతే క్రియలు, దేవుని యొక్క క్రియలు చేస్తారో ఆ క్రియలు చేసిన వాడి యొక్క సృష్టికర్తను నువ్వు నమ్మాలి, కానీ క్రియలు చేసిన వాడిని కాదు.
మోషేవే మమ్మల్ని నడిపిస్తున్నాడు, మోషేవే ఆకాశం నుంచి మన్నాన్ని తీసుకొచ్చేసాడని అనుకుంటున్నారని వారందరికీ చెప్పారు. వారి యొక్క భక్తిని మోషే నుంచి తండ్రి వైపుకు వెళ్లాలని మళ్లించాలనే ఉద్దేశంతో యేసుక్రీస్తు అన్నటువంటి మాట, మోషే ఆ మన్నాను కురిపించలేదు, నా తండ్రియే మన్నాను కురిపించాడు. అది మీరు గ్రహించాలని తెలియజేస్తున్నారు. కనుక గతంలో దేవుడు మన్నాన్ని ఇచ్చారు, కానీ ఇప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆయన నిత్యము కూడా తండ్రి దగ్గర నుంచి నిజమైనటువంటి ఆహారాన్ని ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకి ఇస్తున్నారనే విషయాన్ని మనం గమనించాలి. ఈ దినాన్న మనందరము కూడా ప్రతిదినము కూడా వచ్చి దేవుని యొక్క మాటలను వింటున్నాం. మంచి మంచి విషయాలను, ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలను, ఎన్నో గొప్ప గొప్ప విషయాలను మనం నేర్చుకుంటున్నాం. అంటే ప్రతిరోజు మనం ఏం చేస్తున్నాం? ఆధ్యాత్మికమైనటువంటి ఆహారాన్ని భుజిస్తున్నాం. ఇది ఎవరిచ్చారనంటే ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ఆహారమే. కానీ ఆనాడు మోషేలాలనో, ఈ రోజు ఇంకొక పాస్టర్ వలనో, లేకపోతే ఎవరి వలనో, నా వలనో వచ్చినటువంటి ఆహారము కాదు ఇది. ఇది మా యొక్క మాటల వలన వచ్చినటువంటి గారడీ మాటలు కాదు. జీవగ్రంథమైనటువంటి యొక్క మన యొక్క చేతిలో ఉన్నటువంటి ఆ జీవగ్రంథంలో లిఖింపబడినటువంటి మాటలను, అనగా యేసుక్రీస్తు యొక్క మాటలను, అవే నిజమైనటువంటి జీవాహారం అని ఇది నాన్న దేవుడు మనకి తెలియజేస్తున్నారు. కనుక ఆనాడు మన్నా విషయం అయితే అది ఇంత కూడా జరిగిపోయినటువంటి కథ. కానీ ఈనాడైతే నిత్యము కూడా యేసుక్రీస్తు వారు మనకి ఆధ్యాత్మికమైనటువంటి ఆహారాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు కూడా మనం అదే పూజిస్తున్నాం. మనుషులమైతే కూర్చున్నాము, కానీ మనము శారీరకంగా పైకి కనిపించేటటువంటి శరీరాన్ని, ఆకలిని తృప్తిపరచడానికి మన ముందు ఏ కంచము కూడా లేదు. కానీ మన లోపల ఉన్నటువంటి ఆత్మకు మనము ఆహారాన్ని మనము కూర్చొని దేవుని యొక్క గ్రంథాన్ని ఒడిలో పెట్టుకొని మనం అందరం కూడా ఆధ్యాత్మిక ఆహారాన్ని భుజిస్తున్నాము. చూడండి, ఇదే నిజమైనటువంటి ఆహారం అని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. కనుక నిజమైనటువంటి ఆహారాన్ని మీరు విడిచిపెడుతున్నారు. కేవలం ఈ రోజు మీకు అవసరం కదా అని ఒక ఆహారాన్ని నేను ఇస్తే మీరు అదే దాని గురించే మీరు వెంబడించడం మంచిది కాదు. మీరు నిజమైనటువంటి ఆహారం గురించి వెంబడించండి అని దేవుడు మనకి ఆ దినాన్న వారికి, ఈ దినాన్న మనకి కూడా తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అందుకనే యేసే నిజమైన జీవాహారము. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి కొడదామా దేవునికి. యేసే నిజమైన జీవాహారము. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ యొక్క జీవాహారము కేవలము ఇజ్రాయేల్ వాళ్ళకి మాత్రమే కాదు, సర్వ లోకమునకు కూడా యేసుక్రీస్తు వారు ఇస్తున్నటువంటి జీవాహారము, ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఆహారము. కనుక యేసుక్రీస్తు వారు వచ్చింది ప్రాణాలను నిలబెట్టడానికి. ఆహారాన్ని ఇస్తే అమ్మ పడిపోతున్నాడు, సొమ్మసిల్లిపోతున్నాడు, వీడికి ఆకలి కానీ తీర్చకపోతే చచ్చిపోతాడు అని ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనుషులకు ఆహారం ఇవ్వడానికి ఆయన రాలేదు. కనుక ఆయన ఆహారము అనగా ప్రాణం నిలబెట్టుకోవడానికి అవసరమైన ఆహారం ఆయన ఇవ్వటం లేదు, జీవం ఇవ్వడానికి ఆయన వచ్చారు. ఆయన ప్రాణం నిలబెట్టుకోవడానికి తినే ఆహారము వేరు, జీవము వేరు. అనగా జీవించడానికి ఉండవలసినటువంటి అవసరమైనటువంటి ఆ జీవం ఆయన ఇస్తున్నారు. మనమైతే ఈ యొక్క ఆకలిని తీర్చుకోవడానికి ఆహారాన్ని మనం తయారు చేసుకుంటాం. మళ్ళీ 2 గంటలు అయిపోతే మళ్ళీ 5 గంటలు కొట్టేస్తుంది, మళ్ళీ మనకి ఆహారం పెట్టుకోవాలి. కానీ యేసుక్రీస్తు వారు ఇస్తుంది ఆహారం కాదు, జీవం. యేసుక్రీస్తు వారు ఇస్తుంది ఏంటి? జీవం ఇస్తున్నారు. ఆ జీవాన్ని మీరు పొందుకోవడానికి ప్రయత్నం చేయండి అని అంటున్నారు. కాబట్టి పాత నిబంధనలో మన్నా యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా ఉన్నదని మనము గమనించాలి. కనుక ఇదైనా యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి నిజమైనటువంటి ఆహారం గురించి మాట్లాడుతుంటే సమరయ స్త్రీలాగా ఈ యొక్క శిష్యులందరూ అనగా ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఎలాగంటే ఆనాడు సమరయ స్త్రీ కూడా నీకు నీళ్ళు ఇస్తాను, నీ దాహం ఎప్పుడు కూడా నీ దాహం ఏదనంటే అయితే నాకు ఇచ్చేయండి, నేను అస్త్రం అక్కడికి రావడం కష్టంగా ఉంది, అందులో మెట్టిన మధ్యాహ్నం నేను 12 గంటలకు రావాలి, కస్టమర్ నేను వచ్చి వెళ్లకుండా ఉండడానికి ఆ ఏ నీళ్ళు ఏవో నాకు ఇచ్చేస్తే మంచిది అనే సమరయ స్త్రీ ఎలాగనుకుందో
ఈ ప్రజలు కూడా నిత్యము జీవించేలాగా ఆహారం నేను ఇస్తున్నాను అనేసరికి అదేదో మాకు ఇచ్చేయండి, ఇంకెప్పుడు కూడా అసమానం మేము ఆహారము గురించి పాటుపడవసరం లేదు, శ్రమ పడవసరం లేదు అని వారు కూడా సమరయ స్త్రీలాగా అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు చెప్తుంది, బాబోయ్ ఆహారం గురించి కాదు నేను చెబుతుంది, మీరు ఆహారం గురించి అంటున్నారు, నేను జీవాహారం గురించి చెబుతున్నాను అంటున్నారు. కనుక ఇది నాన్న మనతో కూడా చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే, యేసుక్రీస్తు ద్వారా నువ్వు పొందుకునేది ఏమిటినంటే జీవాహారం, జీవము ఇచ్చేటటువంటి ఆహారము. దేనికినంటే నీలో ఉన్నటువంటి ఆత్మ నశించిపోకుండా, చచ్చిపోకుండా, చతికిల పడిపోకుండా, దానికి ఎటువంటి పెరాలసిస్ కూడా రాకుండా, కుంటుపడకుండా నీ ఆత్మను ఎప్పుడు కూడా నిత్య యవనముగా జీవము కలిగి ఉంచేలాగా ఇచ్చేటటువంటి ఆ ఆహారం గురించే విధానం మనతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు ప్రియమైనటువంటి దేవుడి సంగమా. కాబట్టి ఇది నాన్న ఈ యొక్క జనమంతా కూడా నిజమైనటువంటి ఆహారము కావాలని వారు మెల్లిమెల్లిగా తెలుసుకుంటున్నారు. అయితే నిజంగా ఈ యొక్క లోకంలో అవసరతల గురించే యేసుక్రీస్తుని ఎంతమంది వెంబడిస్తున్నారో ఒకసారి ఆత్మపరిశీలన చూసుకుందాం. ఉద్యోగం కావాలంటే యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఉద్యోగం వస్తుంది. ఆహారం లేకపోతే యేసయ్యని అడిగితే ఆయన ఆహారాన్ని ఇస్తారు. వస్త్రాలు నాకు లేవు, లేదా రేపు పలానా అవసరం ఉంది, నేను వెళ్తున్నాను, నా గురించి కనుక ప్రార్థన చేయండి, ఈ పని అవ్వలాగా, ఆ పని అవ్వడానికి, ఈ పని అవ్వడానికి, ఇది కావడానికి, అది కావడానికి, ఇవన్నీ అవసరమే. ఇవన్నీ కూడా ఇవ్వగలరు, ఇస్తారు. కానీ దాని గురించే ఆయన రాలేదని తెలియజేస్తున్నారు. కాబట్టి మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెనకడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని ఎన్నిసార్లు చెబుతున్నారు. కనుక రెండో విషయాన్ని వదిలేసి అసలు విషయాన్ని వదిలిపెట్టి కేవలం ఈ లోక అవసరతలో రేపే అవసరమో, ఒక గంటలో ఏది అవసరమో, 4 రోజుల తర్వాత ఆఫీసులో పలానా పని అవ్వాలనో, లేకపోతే ఈ యొక్క అవసరమో, దాని గురించే నువ్వు యేసుక్రీస్తుని అనుసరించి ఆ తర్వాత వచ్చేటువంటి నిత్య జీవం గురించి నువ్వు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఉంటే నీ భక్తి అనవసరం, దానివల్ల నీకు ఏ ప్రయోజనం కూడా ఉండదు అని ఇది నాన్న దేవుడు మనకి తెలియజేస్తున్నారు. అవసరమే, ఈ లోకంలో ఉంటున్నాము కనుక దేవుడే మన యొక్క కార్యాలను చేయగలరు, చేస్తారు, చేయనంటలేదు. కానీ దాని గురించి మాత్రమే నువ్వు వెంపర్లాడటం కాదు, నిత్యంలో కూడా ఇక్కడ తర్వాత దేవుడి రాజ్యంలో ఉండడానికి కావాల్సినటువంటి నిత్య జీవాన్ని నువ్వు పొందుకోవడానికి ప్రయత్నం చేయాలన్నారు. అందుకనే వారితోటి ఈ ప్రాపంచికమైనటువంటి వీరి బాహ్యమైనటువంటి వీటి కొరకు వీరందరూ అడుగుతుంటే వాళ్ళందరితో ఒకే ఒక 2 మాటలు చెప్పారు. ఏమిటనంటే కమ్ అండ్ బిలీవ్, రండి నమ్మండి అంటున్నారు, వచ్చి నమ్మండి అని 2 మాటలు చెబుతున్నారు. అనగా నువ్వు రా, ముందు నువ్వు చేయవలసిన మొట్టమొదటి కార్యం ఏంటి? యేసుక్రీస్తు దగ్గరికి రా. రెండోది ఏం చేయాలనంటే నమ్ము. కనుక నువ్వు వచ్చేవారంటే నిజంగా నమ్మేవనే అర్థం. నువ్వు నమ్మేవారని అంటే నిజంగా నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి వస్తావు. కనుక అందుకే నేను అంటున్నారు, నువ్వు కమ్ అండ్ బిలీవ్, నువ్వు రా, నమ్ము అనే మాటలతోటి వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తున్నారు. ప్రియమైన దేవుని సంగమా, ఇది నాన్న యేసుక్రీస్తు వారు అంటున్నారు, నమ్ముట అనగా తినుట త్రాగుటతో కూడా పోలుస్తున్నారు. ఎందుకు తినుట త్రాగుటతో పోలుస్తున్నారంటే యేసుక్రీస్తునే నీవు నీలోనికి రానివ్వాలి. యేసుక్రీస్తు పూర్తిగా నా జీవితంలోకి వచ్చేస్తే కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, నాకు నా సొంత పనులన్నీ చేసుకోవడం కొంచెం కష్టం. కాబట్టి యేసుక్రీస్తు దగ్గరికి నా అవసరం వచ్చినప్పుడు ప్రార్థన చేయించుకుంటాను, అయిపోయిన వెంటనే ఆయన ఫోటోలోకి వెళ్ళిపోవాలి, ఫ్రేమ్లోకి, నేను మామూలుగా నా పనులు చేసుకోవాలి అని ఇలాగ ఆలోచించే వాళ్ళ గురించి చెబుతున్నటువంటి మాటలు ఏమిటంటే, ఇదినా నీవు ఆలోచించవలసింది యేసుక్రీస్తు నీలోనికి రావాలి. ఎలాగనంటే ఆహారం ఎలాగైతే తీసుకుంటామో లోపలికి, నీరు ఎలాగైతే లోపలికి తీసుకుంటామో దానితో అందుకనే పోలుస్తున్నారు. భుజించుట ఆహారము కొరకు, ఆహారము నీరు అని దీంతో ఎందుకు పోలుస్తున్నారంటే వాటిని నీ లోపలికి ఎలాగైతే నీ శరీరాన్ని తృప్తిపరచడానికి తీసుకుంటావో యేసుక్రీస్తుని కూడా నీ లోనికి రాణిస్తే నీ ఆత్మ తృప్తిపడి జీవించి ఉండదని. అందుకే ఆయన నిజమైన ఆహారం అన్నారు. ఆయనని నీలోనికి
ఈ లోకంలో ఉన్నటువంటి ఆహారం లాగా తీసుకుంటే నీకు నిత్య జీవం వస్తుందని చెబుతున్నారు ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా. కనుక ఇది నాన్న దేవుని యొక్క మాటలను యేసుక్రీస్తుని నీలోనికి రావాలి. ఇందాక చెప్పాను మనందరం కూర్చొని ఆధ్యాత్మిక ఆహారాన్ని తింటున్నామని. అనగా నీలోనికి తీసుకో, కేవలం చేతుల్లో వరకే తీసుకొని బైబిల్ వరకు చదువుతున్నంతసేపే ఆహారం నీ చేతిలో ఉంది. బైబిల్ మూసిన వెంటనే నువ్వు మళ్ళీ పక్కకి వెళ్ళిపోయేటట్టయితే దానివల్ల నీకు ప్రయోజనం లేదు. ఆహారం ఎలాగైతే లోనికి తీసుకుంటామో నీలోనికి వాక్యాన్ని, నీలోనికి ధ్యానాన్ని, నీలోనికి యేసు మాటలను, నీ యొక్క జీవితంలోనికి యేసు మాటలను, ఆ మాటల ద్వారా నీ జీవితం నడిపించడం ద్వారా నువ్వు యేసుక్రీస్తుని నీ లోనికి రాణించినట్టు అప్పుడే నీకు రక్షణ నిత్య జీవం వస్తుందని దినాన్న దేవుడు చెప్తున్నారు. అందుకని యేసుక్రీస్తు వారు చాలా సార్లు నేనే నేనే అని ఈ యోహాను సువార్తలో కనీసం 7 సార్లు అన్నటువంటి మాటలను మనము చూస్తున్నాం. ఏమనంటే నేనే అయాం అన్న మాట, అయాం అన్న మాట యోహాను సువార్తలో తెలియజేస్తున్నాడు. అందుకు యేసు అన్నారు జీవాహారము నేనే మొట్టమొదటిది. రెండోది ఆయన నేనే లోకమునకు వెలుగు అంటారు. మూడోది గొర్రెలకు ద్వారము నేనే తెలియజేస్తున్నారు. నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు. పునరుద్ధానమును జీవమును నేనే అంటున్నారు. మళ్ళీ నేనే మార్గమును తెలియజేస్తున్నారు. నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటున్నారు. కాబట్టి నేను అన్న మాట మొట్టమొదటిగా మోషేకు ఏ విధముగా అయితే కనిపించుకొని ఐయామ్ దట్ ఐయామ్, నేను ఉన్నవాడను అనువాడను అని ఎలాగైతే ఆయన పరిచయం చేసుకున్నారో ఈ మానవ లోకానికి, అదే మాట యేసుక్రీస్తు వారు చెప్పటం ద్వారా ఆయన ఈ దేవుని కుమారుడిగా అక్కడే తెలుస్తుందనే విషయాన్ని మనం అందరం కూడా మన హృదయాల్లో ముద్రించబడాలి. నేనే మార్గాన్ని, జీవాహారము నేనే, పునరుద్ధానము నేనే, గొర్రెలకు ద్వారమును నేనే, గొర్రెలకు మంచి కాపరిని నేనే అన్న మాటను ఇన్నిసార్లు ఈ యొక్క గ్రంథంలో ఈ యొక్క యోహాను సువార్తలోనే నువ్వు చదివినప్పుడు ఈ వాటికే నీలోనికి నేనే అని యేసుక్రీస్తు యొక్క మాటలు వెళ్ళినట్లయితే నీవు నిత్యము కూడా జీవించుంటావు. కనుక ఈ లోకంలో ఉన్న అవసరతల గురించి ఎక్కువగా నువ్వు ఆలోచించుకో. అవసరతలు అవసరమే, దానిని తీరుస్తానని తెలియజేస్తున్నారు. కానీ ఇది నాన్న దేవుడి నీతో చెప్తున్న మాట, నీలోనికి నువ్వు ఈ ఆధ్యాత్మిక ఆహారాన్ని రోజు మనం ఈ 40 రోజులు భుజిస్తున్నటువంటి ఈ ఆధ్యాత్మిక ఆహారాన్ని నీ జీవితము చివరి వరకు కూడా ఆ ఆహారాన్ని నువ్వు తీసుకుంటూ ఉంటున్నట్లయితే నిత్యము కూడా నువ్వు జీవించి ఉండేటటువంటి భాగ్యము కలుగుతుందని ఇది నాన్న దేవుడు మనకి తెలియజేస్తున్నారు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో కూడా మాట చూస్తాము. ప్రకటన గ్రంథము 1:8 చూద్దామా? అల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిస్తున్నాడు. అల్ఫాయు ఒమేగాయు అంటే అర్థమైంది ఆదియు అంతమును నేనే అంటున్నాడు. కనుక ఆదియు అంతం అనేసరికి మనకు అర్థమైపోయింది. టోటల్ హిస్టరీ సినారియో అంతా కూడా అందులో ఉంది. అనగా సృష్టింపబడిన ఆది నుంచి అంతము వరకు కూడా నేనే అంటున్నారు. నేనే అన్న మాటలో అంత అర్థం ఉన్నదనే విషయాన్ని మనం గ్రహించి ఆ నేనే అని చెప్పినటువంటి ఆ జీవాహారాన్ని నీలోనికి నువ్వు ఈ దినానన్నా సరే కనీసం రాణించినట్లయితే నువ్వు ధన్యురాలు అవుతావు. ఒకవేళ ఎప్పటికీ నీలోనికి రానిచ్చి దేవుని వాక్యం ద్వారా కట్టబడి చక్కగా నువ్వు వాడబడుతున్నట్లయితే నువ్వు ధన్యవరాలువి. లేనట్లయితే దేవుడు నీతో అంటున్నారు నేనే అన్నమాట ఈ దినానైనా నీలోనికి నీవు స్వీకరించి ఆధ్యాత్మిక ఆహారాన్ని నువ్వు పొందుకున్నట్లయితే నీవు నిత్యము కూడా జీవిస్తావని తెలియజేస్తున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది నాన్న మన వ్యక్తిగతమైనటువంటి రక్షణ గురించి చెబుతున్నటువంటి మాట ఆ యొక్క 6వ అధ్యాయంలో మరొకసారి మనము ఆ యొక్క 37 నుంచి 40 వరకు ఉన్నటువంటి మాటలు ఒకసారి చూద్దామా? జాగ్రత్తగా చూద్దాం. ఈ మాటలు, తండ్రి నాకు అనుగ్రహించే వారందరూ నా యొద్దకు వచ్చి వారిని
నేను ఎంత మాత్రమునో బయటకు త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చుతుని ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంచె దినమున దాన్ని లేపుటే నన్ను పంపిన వారి చిత్తమై ఉన్నది. జాగ్రత్తగా చూడండి. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచి ప్రతివాడును నిత్య జీవము పొందుటే నా తండ్రి చిత్తము అంచె దినమున వాళ్ళని లేపుతారు, నేను వారిని లేపుతున్న మాట మనకు తెలియజేస్తారు. కాబట్టి మనము ఈ మాటలు ఎప్పుడైతే మొట్టమొదటి చెప్పినట్టుగా నువ్వు రక్షణను పొందుకొని ఉంటావో ఆ రక్షణని రోజు ఈ యొక్క జీవాహారాన్ని తీసుకుంటూ ఉంటే మరణము కూడా నీ రక్షణను ఏమి కూడా చేయలేదు, నీ రక్షణను మరణము కూడా తీసివేయలేదని ఇది నాన్న దేవుడు మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి ఆ 40వ వచనం శ్రేష్టమైన మరొకసారి చదువుదామా. కుమారుని చూచి ఆయనందు విశ్వాసముంచి ప్రతి వాడును నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తము అంత్య దినమున నేను వారిని లేపుదును. 44లో ఒకసారి చూద్దామా. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడనో నా యొద్దకు రాలేడు, అంచె దినమున నేను వారిని లేపుదును. 54లో చూద్దామా. 54లో నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంచె దినమున నేను వానిని లేపుతాను. ఎన్నిసార్లు ఇక్కడ అంచె దినాన్ని నేను లేపుతాను, ఎవరిని లేపుతారో ఇవన్నీ కూడా సవివరంగా 37 నుంచి 40 వరకు, మళ్ళీ 44, 54 ఈ విషయాలన్నింటిలో కూడా మనకి తెలియజేసిన మాటలను మనం గ్రహిస్తే దేవుడు చెప్పినట్టుగా కనీసం ఏ దినం నుంచి కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక జీవాహారాన్ని అన్నదినలో కూడా మనం తీసుకున్నట్లయితే, నీలోనికి యేసుక్రీస్తుని రాణించినట్లయితే అంచె దినమున వారిని లేపుతానన్నారు. కాబట్టి అంచె దినమున మనం లెగడమే చాలా ప్రాముఖ్యమైనది. ఇంతవరకు బ్రతికి ఎంతకంటే భయంకరమైనటువంటి నరకంలోనికి వెళ్ళి నువ్వు అక్కడ శ్రమలు పడటము దేవునికి ఇష్టం లేదు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది నాన్న దేవుడు చెప్తున్న మాట. అలాగే మీరు అంతమవ్వకుండా అంచెదినాన్ని మీరు లేవడానికే నేను అనుదినము కూడా ఈ ఆహారాన్ని ఇస్తున్నాను, ఈ ఆహారాన్ని స్వీకరించండి, ఇదే జీవాహారము నేనే అని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. అటు భాగ్యము మనందరం కూడా అనుదినము కూడా పొందుకొని అంచెదినాన్న మనము కూడా లేపడానికి అర్హత పొందుకుందాం. అటు భాగ్యము దేవుడు మనందరికీ కూడా కలగజేసి నడిపించును గాక. ఆమేన్.